మౌంటైన్స్ మధ్యలోంచి మోకాళ్ళ పర్వతం అనేది కనిపిస్తుంది. మౌంటైన్స్ చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేదండి. ఎంత బాగుందో వ్యూ అయితే. అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము. టైం అయితే 12:30 అవుతుందండి. మేము 7కి వెళ్ళాము, 12:30కి బయటకు వచ్చాము. ఇన్ అవర్స్ పట్టింది మాకు దర్శనం జరగడానికి. ఇదే వేలో నుంచి బయటకు వచ్చాము. అది కానీ అసలు లైవ్లో ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ గోవింద నామాలు వినిపిస్తూ ఉంటాయి, సాంగ్స్. ఎంత లేట్ నైట్ అయినా ఎటు చూసినా భక్తులు, షాప్స్, అసలు ఎర్లీ మార్నింగ్ ఉన్నట్టే ఉంటుంది. అసలు హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా వ్యూయర్స్ కోసం మా తిరుపతి ట్రిప్ ఎలా జరిగిందో చూపించబోతున్నాను. మేమైతే తిరుపతి ట్రిప్ జస్ట్ 2 డేసే ప్లాన్ చేసుకున్నామండి. ట్రైన్ అలా తిరుపతిలో దిగామో లేదో మా చిన్నోడు షాపింగ్ స్టార్ట్ చేసేసాడు. నేను రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాము. లగేజ్ అంతా తీసేసుకొని రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మా బ్యాచ్కి అంతా సరిపోయే ఒక జీప్ మాట్లాడేసుకున్నామండి తిరుపతి కొండ మీదకి వెళ్ళడానికి. జీప్ డ్రైవర్కి లగేజెస్ అంతా ఇచ్చేస్తే చక్కగా పైన పెట్టేశాడు. అండ్ మేము అందరం కలిసి జీప్లో కూర్చున్నాము. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు. పైన కొండకైతే స్టార్ట్ అయిపోయామండి. ఎంట్రన్స్ అవుతూనే చాలా వెహికల్స్ ఆగిపోయాయి. అక్కడ వెహికల్స్ అన్నీ ఆపి మొత్తం మన లగేజ్తో సహా మనం కూడా దిగాలి. మొత్తం చెకింగ్ చేస్తారు వెహికల్, మన లగేజ్ అదంతా. చుట్టూ కొండలు చూడ్డానికైతే చాలా బాగుందండి. కానీ జీప్లోనే వెళ్తున్నాం కదా, కొంచెం డ్యాన్సింగ్ చేసినట్టుగానే ఉంది. అందుకే చాలా వరకు నా స్క్రీన్ అనేది షేక్ అవుతుంది. లగేజ్ అండ్ వెహికల్స్ చెకింగ్కి వచ్చిన దగ్గర ఆ మౌంటైన్స్ మధ్యలోంచి మోకాళ్ళ పర్వతం అనేది కనిపిస్తుందండి. ఇది కాలినడకన వెళ్ళే వాళ్ళు ఆ వేలో నుంచి వస్తారు. మనకైతే కనిపించదు, ఎందుకంటే మనం వెహికల్లో వెళ్తున్నాం కాబట్టి. మాది వెహికల్ అండ్ లగేజ్ చెకింగ్ అయిపోయిందండి. ఇక పైకి తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. నేను లాస్ట్ ఇయర్ కూడా దర్శనం చేసుకున్నానండి. 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్ 2 months అవుతుంది నేను దర్శనం చేసుకుని. మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఆ దర్శన భాగ్యాన్ని కలిగించాడు. ఈ నేచర్ సీయింగ్ ఎంత బాగుంటుందో అండి. రోడ్స్ అన్నీ చాలా వరకు సెక్యూర్గానే ఉన్నాయి. సైడ్ కన్స్ట్రక్షన్ అదంతా జరుగుతూనే ఉంది. అండ్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పటి వరకు తిరుపతి విజిట్ చేయని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. చేయకపోతే తప్పకుండా వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. ఎన్నిసార్లు తిరుపతి వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తున్న క్షేత్రం అండి. కాస్త వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకైతే వామిటింగ్స్ అవ్వచ్చండి. ఇదైతే మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సే ఉంటుందండి ఈ గుట్ట పైకి వెళ్ళడం. ఏమీ తినకుండా ఎర్లీ మార్నింగే వచ్చేసాం కదండి. సో మా సిస్టర్కి అయితే చాలా వరకు డల్ అయిపోయింది. తనకి వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంది, నా కడుపులో తిప్పుతుంది అంటూ బ్యాక్ సీట్లో కూర్చుండిపోయింది. మేమైతే వ్యూ అంతా చక్కగా చూస్తూ వెళ్ళాము. చాలా బాగుంది. తిరుపతి పైకి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది, దిగడానికి ఒక దారి ఉంటుంది. కాలినడకన వచ్చేవాళ్ళు మనకి ఆ దారి అంతా ఎప్పుడు కనపడుతుందంటే మనం దిగి వస్తుంటాం చూసారా, అప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ కొండముచ్చు ఫ్యామిలీలు అయితే ఎన్నో ఉన్నాయండి. వెళ్ళేటప్పుడు దారిలో ఒక సైడ్కి అయితే మొత్తం చిన్న పార్క్లా ఉందండి. చాలా వరకు నీట్గా మెయింటైన్ చేస్తూ చాలా రకాల చెట్లు ఉన్నాయి ఆ పార్క్లో. చాలా బాగుంది. ఫొటోస్ దిగాలనుకున్న వాళ్ళైతే దిగచ్చు, చక్కగా దిగి. కానీ మేమైతే జీప్ ఆపేమి దిగలేదు, ఫొటోస్ తీసుకోలేదు. జస్ట్ రన్నింగ్లోనే వీడియో అంతా రికార్డ్ చేస్తూ వెళ్ళాను. చాలా ప్లెజెంట్గా అనిపించింది చూడ్డానికి. ఒక పక్క పార్క్, ఇంకో పక్క ఇటు సైడ్ అయితే మౌంటైన్స్. చాలా బాగుంటుంది. ఇదే ఎక్స్పీరియన్స్ మీకు కూడా కావాలంటే తప్పకుండా తిరుపతి వెళ్ళాల్సిందే. ఫైనల్గా కొండపైకి అయితే వచ్చేసామండి.
సిఆర్ఓ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ రూమ్స్ దొరుకుతాయి కదా, ఇక ఆ క్యూలో నించున్నాము. ఘోరంగా ఉంది క్యూ లైన్ అయితే, అయినా కానీ సాధించాము. 2 రూమ్స్ అయితే వాళ్ళు ఇచ్చిన రూమ్స్లో ఒక్కొక్క రూమ్కి వచ్చేసి 6 మెంబర్స్ ఉండొచ్చు. అంత పెద్ద రూమ్స్ అయితే అలాట్ చేశారు. హ్యాపీగా 2 రూమ్స్ తీసేసుకున్నాము. అండ్ టిఫిన్ చేయడానికైతే వచ్చేసాము. టిఫిన్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ చాలా టిఫిన్స్ అవైలబుల్లో ఉన్నాయి. హ్యాపీగా ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ అయితే తినేసేయచ్చు. అండ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. మా 2 పిల్లలకైతే పంచలు నేను తీసుకురాలేదు. సో గుండు కొట్టించాక పంచలు కావాలి కదా అని చెప్పి షాపింగ్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఎంత పెద్ద కాంప్లెక్స్, చాలా బాగుంది. షాపింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే భయంకరంగా షాపింగ్ చేసుకోవచ్చు. నేనైతే మా 2 పిల్లలకి 2 సేమ్ కలర్ కాంబినేషన్ ఉన్న పంచలు అయితే తీసేసుకున్నామండి. సరే మనం తర్వాత షాపింగ్ చేద్దాం, ముందైతే దర్శనం చేసుకోవాలి కదా అని చెప్పి మాకు అలాట్ చేసిన రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళామండి. యాక్చువల్గా రూమ్స్ తీసుకున్న వెంటనే అస్సలు ఇవ్వలేదండి. మినిమం 2 o'clock వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. మనకిచ్చిన టోకెన్ని బట్టి మన ఇచ్చిన ఫోన్ నెంబర్స్కి వాళ్ళు మన రూమ్ నెంబర్ని అయితే పంపించారు. మళ్ళీ ఆ కీ రిసీవింగ్కి వేరే ప్లేస్కి వెళ్ళి ఆ కీ తీసుకొని ఆ రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి వచ్చింది. చాలా వరకు ఓన్ వెహికల్స్లో వస్తేనే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి, ట్రైన్లో కాకుండా. ఎందుకంటే అక్కడ చాలా వరకు వెహికల్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఒక్క ప్లేస్లోనే అన్నీ దొరకవు కదండి. పొద్దాక వెహికల్స్ మాట్లాడుకొని వెళ్ళలేము. ఎక్కువ ఫ్యామిలీ వాళ్ళు వెళ్తే మంచిగా పెద్ద వెహికల్ తీసుకొని ఓన్ వెహికల్లో వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ట్రిప్ అంతా. అండ్ రూమ్స్ దగ్గరికి వెళ్ళే దగ్గర ఇక్కడైతే పార్క్ ఉందండి, చాలా బాగుంది. మాకైతే చాలా హరీబరీగా అయిపోయిందండి. ఎందుకంటే పిల్లలకి గుండు కొట్టించాలి అండ్ మాకు దర్శనానికి టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 6కి 5:30కే ఇచ్చేశారు. సో ఆ టైం కల్లా మేము ఇక్కడ రెడీ అయిపోయి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. మళ్ళీ లగేజ్ అంతా తీసుకొని వెహికల్ మాట్లాడుకొని మా రూమ్స్ మాకు ఎక్కడైతే అలాట్ చేశారో ఆ రూమ్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. చూస్తున్నారుగా, ఇదే అండి రూమ్స్ ఇక్కడ అలాట్ చేస్తున్నారు. సిఆర్ఓ దగ్గర మనం కూపన్స్ తీసుకుంటే క్యూలో ఉండి మనకి అలాట్ చేసే రూమ్స్ అనేవి ఇలా ఉంటాయి. రూమ్కి వచ్చేసి 6 మెంబర్స్ అయితే హ్యాపీగా ఉండొచ్చు. మాకు అలాట్ చేసిన రూమ్లోకి వెళ్ళిపోయి మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఫ్రెష్ అయిపోయాము అండ్ రెడీ అయిపోయాము. అందరం దేవుడి దర్శనానికైతే వచ్చేసామండి. చూస్తున్నారుగా, ఏ మాత్రం కూడా జనాలు ఎక్కడ తగ్గలేదండి. ఎన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నా తిరుపతిలో ఆ దేవుని దర్శించుకోవడానికి అయితే వచ్చేస్తున్నారు. క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. క్యూ లైన్స్ వరకే చూపించగలిగానండి, ఎందుకంటే తర్వాత మనం మొబైల్స్ అనేవి అక్కడ ఇచ్చేయాల్సి వచ్చేసింది. అండ్ వాచెస్తో సహా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమున్నా కానీ తీసుకెళ్ళడానికి లోపల లేదండి. మనం క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్స్, వాచెస్ అన్నీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇచ్చేసాము. అండ్ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అది వేరే ఏరియాలో మళ్ళీ మనం అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి. అసలు మా బ్యాచ్ని అస్సలు వీడియో తీయడమే కుదరలేదండి. గుండులో ఒక్కొక్కరు మామూలుగా లేరు. మళ్ళీ పంచలు కట్టుకొని అందరూ బ్లూ కాంబినేషన్ షర్ట్స్ అండ్ పంచలు కట్టుకున్నారు. జెంట్స్, లేడీస్ బ్యాచ్ మొత్తం శారీస్ కట్టుకున్నాము. మొత్తానికైతే వచ్చేసాము లోపలికి. అండ్ ఇక్కడ అందరు సెల్ ఫోన్స్ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము. టైం అయితే అరౌండ్ 6:30 అవుతుంది అండ్ మేము దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం అయితే అయిపోయిందండి. సూపర్గా దర్శనం జరిగింది. నేనైతే పోయినసారి కంటే ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని చాలా దూరం నుంచి చాలాసేపు చూడడం అయితే నాకు జరిగింది. చాలా బాగా జరిగింది. ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుందండి. మేము 7కి వెళ్ళాము, 12:30కి బయటకు వచ్చాము. ఇన్ అవర్స్ పట్టింది మాకు దర్శనం జరగడానికి. ఇదే వేలో నుంచి బయటకు వచ్చాము. అండ్ బయట నుంచి వచ్చేసిన తర్వాత లడ్డు కౌంటర్స్ వేరే దగ్గర ఉంటాయి. ఇంకా కాస్త ముందుకు వెళ్తే అక్కడ నుంచి ఎవరికి ఎన్నెన్ని ప్రసాదం లడ్డూస్ కావాలో అన్ని ప్రసాదం లడ్డూస్ తీసుకొని అయితే బయటకు వచ్చేసాము. అందరూ కూర్చోడానికి ఇవి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. బయట అయితే ఘోరమైన చల్లగా ఉంది. 12:30 అవుతుంది టైము.
యూజువల్గా అయితే మనకి మనుషులు ఎవ్వరు కనపడరు 12:30 అయిన తర్వాత మనం కూడా పడుకుంటాం కాబట్టి ఇక్కడైతే అసలు పట్ట పగల్లాగే ఉంది. అసలు ఎటు చూసినా భక్తులే కనపడుతున్నారు. దర్శనం అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ బ్యాచ్ అయితే మొత్తం కూర్చొని కాసేపు డిస్కషన్ చేసుకున్నాము, ఏం చేద్దాం ఏంటి అని. ఇక దాని తర్వాత 12:30 అవుతున్నా సరే మంచి హోటల్ చూసుకొని వెళ్ళి అందరం టిఫిన్స్ అయితే తిన్నాము. చుట్టుపక్కల జనాలను చూస్తే ఎవ్వరికి నిద్ర కూడా రావట్లేదండి. అసలు అంత బాగుంది. అసలు ఆ క్లైమేట్ కూడా చల్లగా హ్యాపీగా ఎంతసేపు అయినా కూర్చొని ఉండాలి అనిపించేలా ఉంది. ఇంకా అక్కడ నుంచి కాస్త పైకి ఇంకా మెట్లెక్కి దీపాలు వెలిగే చోటికి వెళ్ళామండి. ఇంకా అక్కడ నుంచి టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళాము. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ అయితే అసలు సూపర్గా ఉంటుందండి. మొత్తం టెంపుల్ అంతా కనిపిస్తుంది మనకి. అసలు చెప్పడం కాదు కానీ అసలు లైవ్లో ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ గోవింద నామాలు వినిపిస్తూ ఉంటాయి, సాంగ్స్. ఎంత లేట్ నైట్ అయినా ఎటు చూసినా భక్తులు, షాప్స్, అసలు ఎర్లీ మార్నింగ్ ఉన్నట్టే ఉంటుంది. అసలు ఆ లైటింగ్కి కూడా అసలు టైం ఏ మాత్రం కూడా తెలీదు. హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. అసలు లేట్ అవుతుందనే బాధ కూడా లేదు. ఇంకా ఎంత నైట్ అయినా కానీ మనకి టిఫిన్ స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ అండ్ ఫాస్ట్ ఫుడ్ కూడా దొరుకుతుంది, హ్యాపీగా తినేయచ్చు. అండ్ కనిపిస్తుంది కదండి, అదే ఆ వెంకటేశ్వర స్వామి గర్భగుడి, మొత్తం బంగారం. చుట్టూ చూస్తున్నారు కదండి, మొత్తం జనాలు, ఎంతో సందడిగా ఉంది. చూడ్డానికైతే చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. అండ్ దేవుడి దర్శనం అయితే మంచిగా ఫినిష్ చేసుకున్నాం. ఇక షాపింగ్ ఏరియాకి వెళ్ళామండి. ఇక హైలైట్గా ఉంది, చెప్పడానికి వీల్లేదు. అసలు దొరకని ఐటమ్ అంటూ ఏది ఉండదు. ఆడపిల్లలు ఉన్న తల్లులకైతే చక్కగా జాలీగా అన్ని దండలు కానీ, ఫ్లవర్స్ కానీ, క్లిప్స్, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, క్యాప్స్, ఎవ్రీథింగ్, ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కానీ, అండ్ వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్ అయితే అసలు చాలా బాగున్నాయి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా పర్చేస్ చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. మేము ఈ షాపింగ్ ఏరియాకి వచ్చి ఇవన్నీ చూస్తూ షాప్ చేసేటప్పటికి టైం నియర్లీ 1:30 అవుతుందండి. 1:30కి కూడా టిఫిన్ సెంటర్స్ చూసారా ఎట్లా ఫుల్గా ఉన్నారో అసలు జనాలు. నైట్ 1:30కి కూడా టిఫిన్స్ చేస్తున్నారు. నాకైతే ఇలా చుట్టూ సందడిగా జనాలు ఉంటే షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా టైం ఉంటే చాలా బాగుండు అనిపించిందండి. మా ట్రిప్ అయితే జస్ట్ 2 days వరకే పెట్టుకున్నాం. ఎందుకంటే మా చెల్లి 10th, మా అబ్బాయి 5th class, స్కూల్ మానేస్తే లెటర్స్, పెద్ద మా గుండు బాస్ చూసారా ఎలా ఎక్కిరిస్తున్నాడో, వాడే మా తమ్ముడు. 24 hours రెడీగా ఉంటాడు నన్ను ఏడిపించడానికి. మా చిన్నోడైతే పడుకుండిపోయాడండి. కానీ మేమైతే ఎన్ని షాపులు దొరికితే అన్ని షాపులు చూసేద్దాం అన్నట్టు రెడీగా ఉన్నాం, నేను మా పిన్ని. కానీ మా మమ్మీ లేదు రేపు మళ్ళీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళిపోవాలి, లేట్ అవుతుంది, వద్దు ఈ షాప్స్ ఎంత దూరం నడుస్తున్నా అంత దూరం షాప్స్ అయితే అసలు తరగట్లేదండి. ఎంత నడుస్తుంటే అంతగానం పుట్టుకొచ్చేస్తున్నాయి. చిన్న పిల్లలు కూడా చాలామంది షాపింగ్ చేస్తున్నారు. తిరుపతి ట్రిప్ అయితే చాలా ఫన్నీగా అండ్ హ్యాపీగా జరిగిందండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. చాలా వరకు వాకింగ్ అయింది, షాపింగ్ అయింది, ఎక్సలెంట్గా ఫినిష్ అయింది. తిరుపతిలో అయితే ఎటు చూసిన జనాలు అయితే తగ్గలేదండి. తగ్గేదేలే, ఏ టైం అయినా ఏం కాదన్నట్టు తిరుగుతున్నారు. అసలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఫైనల్లీ మేమైతే రూమ్కి వెళ్ళిపోతున్నామండి. నియర్లీ టైం అయితే 2 o'clock అవుతుంది. మా తమ్ముడైతే పెద్ద రైడ్ స్టైల్లో పంచ్ అయితే పైకి పెట్టి నడుస్తున్నాడు. అసలు ఎన్నో జోక్స్ వేసుకుంటూ మళ్ళీ ఒక వెహికల్ మాట్లాడుకొని మేమైతే రూమ్కి రీచ్ అయిపోయామండి.
సో మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి కాణిపాకం వెళ్ళాను. అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.